శాంతి 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 పచోదన పరబ్రహ్మకి పచోదన పరబ్రహ్మకి శ్రీ 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 పచోదన పరబ్రహ్మకి శ్రీ శ్రీ పచోదన పరబ్రహ్మకి శాంతి వేదముల సారమే వేదముల సారమే గ్రంథముల మౌఢ్యమే గ్రంథముల మౌఢ్యమే బాబని అన్ని కవర్ గమ్యమే 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 శాంతి 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 శ్రీ 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 పచోదన పరబ్రహ్మకి పచోదన పరబ్రహ్మకి శ్రీ శ్రీ పచోదన పరబ్రహ్మకి శాంతి 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 గ్రంథముల మౌఢ్యమే గ్రంథముల మౌఢ్యమే అమరస్థాన గమ్యమే అమరస్థాన గమ్యమే శాంతి శాంతి శ్రీ 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 పచోదన పరబ్రహ్మకి వేదముల సారమే సర్వ వేదముల సారమే సర్వ మతముల సారమే సర్వ మతముల సారమే సర్వ మతముల సారమే శాంతి గమ్యమే స్థానం గమ్యమే స్థానం గమ్యమే శాంతి 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 శ్రీ శ్రీ జ్యోతిర్మయ ప్రభు వారికి శ్రీ 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 జ్యోతిర్మయ ప్రభు వారికి శ్రీ శ్రీ జ్యోతిర్మయ ప్రభు వారికి శ్రీ శ్రీ జ్యోతిర్మయ ప్రభు వారికి శాంతి 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 జ్యోతిర్మయ ప్రభువుకి విశ్వ శాంతి జ్యోతిర్మయ ప్రభువుకి విశ్వ శాంతి జ్యోతిర్మయ ప్రభువుకి ప్రచోదన పరబ్రహ్మకి ప్రచోదన పరబ్రహ్మకి ప్రచోదన పరబ్రహ్మకి విశ్వ శాంతి జ్యోతిర్మయ ప్రభువుకి సర్వమత సారమే సర్వమత సారమే ఆద్య మౌఢ్యమే ఆద్య మౌఢ్యమే ఆద్య మౌఢ్యమే సర్వగంధముల సారమే సర్వగంధముల సారమే సర్వగంధముల సారమే సర్వగంధముల సారమే సర్వగంధముల సారమే ఆద్య మౌఢ్యం ఆద్య మౌఢ్యం ఆద్య మౌఢ్యం శాంతి 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 వేదముల సారమే వేదముల సారమే వేదముల సారమే గ్రంథం మౌఢ్యమే మతముల సారమే మతముల సారమే మతముల సారమే శాంతి 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 శ్రీ 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 జ్యోతిర్మయ ప్రభు వారికి శ్రీ శ్రీ జ్యోతిర్మయ ప్రభు అవతారముతి ఆది దైవానికి అవతారముతి ఆది దైవానికి శాంతి జై జ్యోతి దైవానికి శాంతి శాంతి गुरुजी तो पात्र ఆది అంతములేని వాడు అగోచరుడు ఆది దేవుడు ఆది అంతము
సర్వసృష్టికి దేవదేవుడు విశ్వశాంతికి మూల పురుషుడు సర్వసృష్టికి దేవదేవుడు ఎగురుచున్నది ఎగురుచున్నది శ్వేతవర్ణ పతాకమదిగో ఎగురుచున్నది ఎగురుచున్నది రోజుల విశ్వశాంతిని ఎగురుచున్నది ఎగురుచున్నది శ్వేతవర్ణ పతాకమదిగో ఓ హిందువులరా ఓ ముస్లిములరా ఓ హిందువులరా ఓ ముస్లిములరా ఓ ఏల క్రైస్తవులరా ఎందుకు మత భేదమురా ఎందుకు మత భేదమురా ఎందుకు మత భేదమురా ఎందుకు మత భేదమురా ఓ హిందువులరా ఎందుకు మత భేదమురా పాసలు ఎందైనా భవగం ఒకటేరా దేశాలన్నీ పోసానాదం కొరటేరా పాసలతో మన పిల్లలురా మనమంతా కలిసుంటే చాలునురా పాసలతో మన పిల్లలురా మనమంతా కలిసుంటే చాలునురా మానవ జన్మ కలిగమురా మోసములెందుకురా ఎందుకు మత భేదమురా 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 గోవులు రంగులు వేరైనా పాలొకటేరా జీవుల్లోనూ వెలిగే జ్యోతి ఒకటేరా గోవులు రంగులు వేరైనా పాలొకటేరా జీవుల్లోనూ వెలిగే జ్యోతి ఒకటేరా ఒకటే కులం అనుకున్నాము ఒకటే మతం అనుకున్నాము ఒకటే కులం అనుకున్నాము ఒకటే మతం అనుకున్నాము ఒక తల్లికి పుట్టిన బిడ్డలమై మనమంతా కలిసి ఉన్నాము ఎందుకు మత భేదమురా ఎందుకు మత భేదమురా ఎందుకు మత భేదమురా ఎందుకు మత భేదమురా మనలోన భేదమేనా మనమందరం ఒకటేనని మీరు మది భావించండి మతాలతో పని క్రైస్తవులారా ఓ సోదరులారా సుష్మా లేడీస్ రక్తమంతా ఒకటే కాదా రూపంబులు వేరే అయినా రక్తమంతా ఒకటే కాదా మనలోన భేదమేలా మనమందరం ఒకటేనని ప్రభుకి విశ్వ శాంతి శాంతి వేదముల సారమే వేదముల సారమే మతముల సారమే మతముల సారమే అమర స్థానం గమ్యమే అమర స్థానం గమ్యమే శాంతి 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 శ్రీ శ్రీ జ్యోతిర్మయ ప్రభావారికి శ్రీ 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 జ్యోతిర్మయ ప్రభావారికి శ్రీ 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 జ్యోతిర్మయ ప్రభావారికి శ్రీ శ్రీ ప్రచోదన महाराज की श्री श्री प्रचोदन महाराज की श्री श्री प्रचोदन महाराज की शांति 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 आदि मोगते में 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 सर्व वेदमुల సారమే सर्व मतमुల సారమే सर्व వేదముల సారమే सर्व मतमुల సారమే శాంతి 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 ప్రసాదించాలనే ఉద్దేశంతో పరమ గురువులు పూజనీయులైన పరమ పెద్ద జ్యోతిర్మయ పరబ్రహ్మ ఈరోజు మనకి ఈ శాంతి పతాకాన్ని ఎగరవేశాము. ప్రపంచ శాంతి కోరుతూ దాంట్లోనే సోదరులు మన రామారావు గారు వారు పాటలను వినిపించారు. క్రైస్తవులు ముస్లిమ్స్ హిందువులు ఈ మత భేదాలు వద్దు, మమతే మన ముద్దు అనే విషయాన్ని కూడా చెప్పారు. వారి చక్కని గానంతో
మంచి సందేశాన్ని ఇచ్చారు. అయితే ఈరోజు దివ్య గ్రంథంలో 100వ పేజీ చేయండి ఒకసారి. దివ్య గ్రంథం 100వ పేజీ. అహింస జీవన మార్గమై ఉండవలను, ఇవి ప్రథమ ధర్మములై ఉండ, నన్ను ప్రేమించి పోషింప కోరువారు ఈ కింది నియమములను పాటించవలను. బాబాని ప్రేమించడానికి ఒక నియమం ఏటట, అందులను వయోవృద్ధులను, తల్లిదండ్రులు లేని బిడ్డలను, పతి లేని పడతలను, అనారోగ్యంతో బాధపడుతుండే వారిని, కుష్ఠరోగులను, వనజీవులను ఎవరు ప్రేమించి పోషించుతూ సేవ చేయుదురో వారితో నేను సదా ఉండి వారి కోరికలు నెరవేర్చుతుందను, వారిని వారి కుటుంబములను సంరక్షించుతుందను అని బ్రహ్మశ్రీ కోరుచున్నది పలికెను. చూసారా, జీవంతో ఉండాలనుకుంటే ఈ నియమాన్ని మనం పాటించాలి. కాబట్టి ఈ జనాన్ని మనకి ही जन्नत है और माँ की जो भी पूजा करता है, उनके चरणों की पूजा करता है, उसी के घर में सारी सुख समृद्धि रहती है. ఇది సత్యం. తల్లిని ఎవరైతే ప్రేమిస్తుంటారో వాళ్ళకందరికీ సర్వ సుఖాలు సర్వభోగాలు కలుగుతాయని చెప్తుంటారు బాబాజీ. अगर आप अपनी माँ की पूजा करेंगे, अगर आप अपनी माँ की इज्जत करेंगे, तो आपको देख के आपके बेटे आपकी इज्जत करेंगे. మీరు మీ తల్లిని మీ తండ్రిని ప్రేమిస్తూ ఉంటే మీ తనయులు అంటే మీ పుత్రులు మిమ్మల్ని కూడా ప్రేమిస్తుంటారు, పూజిస్తూ ఉంటారు. इसलिए मेरी आप सबसे यही प्रार्थना है कि बाबा जी के इस संदेश को, बाबा जी की इस भावना को, जो कि परम सत्य है, इसको आप अपने आसपास के लोगों को बताएं, उनको समझाएं. आप भी इस मार्ग पर चलें और लोगों को भी चलने के लिए प्रेरित करें. ఇదే నా సందేశం. మీరందరూ కలిసి పక్కమ్మటి ఉండే వాళ్ళని, మీ సోదరుల్ని, మీ మిత్రుల్ని, మీ తోటి వారికి అందరికీ తల్లిని ప్రేమించి అందరికీ ఈ సందేశం పంపని చెప్తున్నారు గురువులు గారు. आप लोग सब दूर दूर से आए हैं, बाबा को मानते हैं. अगर बाबा को मानते हैं तो बाबा की माने. बाबा जो कहते हैं, बाबा जी ने जो ग्रंथ लिखा है, बाबा ने जो उपदेश दिए हैं, उन उपदेश को आप लोग माने, उस पर चलें. उस पर चलने से ही हम सबका कल्याण है, हम सबकी प्रगति है, आध्यात्मिक भी और सांसारिक भी. जय बाबा. మీరందరూ చాలా చాలా దూరాల నుంచి వచ్చారు. మీరంతా బాబాజీ చెప్పిన మాటల్లో నడిచి ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటే మీకు సర్వ శుభాలు కలుగుతాయి. జై బాబా. వారి సందేశాన్ని మనకు అందిస్తారు. వారు కూడా రాయపూర్ నుంచి వచ్చారు. వారు పత్రికా సంపాదకులు, खुद मालिक भी हैं उस प्रेस के. खुद का पेपर उनका निकलता है. ఆ పేపర్ అధినేత, పేపర్ సంపాదకులు అన్ని వారే. ప్రపంచానికి వార్తలు అందించే కార్యక్రమం వారిది. और सबसे खुशी की बात यह है कि आज जो विमोचन होना है पत्रिका का, किताब का, वो विमोचन आपके हाथ से होगा. ఈ రోజు పుస్తకం बाबा जी का आदेश है. బాబాజీ ఆజ్ఞ ఇచ్చారు. ఈ రోజు ఏ పుస్తకం అయితే విడుదల చేయాలో వారి స్వహస్తాలతోటే విడుదలవుతుంది. అది కూడా చెప్పారు. అటువంటి మనకి వారి సందేశం కూడా వినిపిస్తారు. జై బాబా. अब 2 मिनट संदेश देंगे विष्णु जी सिन्हा जी. आज बाबा जी का जन्मदिन है. ఈ రోజు బాబాజీ గారి జన్మదినం. हम लोग का बड़ा सौभाग्य है कि आज के दिन हम लोग यहाँ उपस्थित हैं. మనమందరం చాలా సౌభాగ్యవంతులమి. మనమందరం ఇక్కడ ఒక చోట గుమికూడి ఉన్నాం. इससे बड़ा सौभाग्य क्या होगा कि बाबा स्वयं परब्रह्म साक्षात भगवान के रूप में हम लोग के बीच उपस्थित है और उनका आशीर्वाद हम लोग को मिल रहा है. ఇంకింతకన్నా మంచి రోజు రాదు. మనమంతా ఇక్కడ ఉండి బాబాజీ గారి జన్మదినోత్సవానికి మనమంతా కూడుకుని ఉన్నాం. ఇది మహత్కార్యం అని చెప్తున్నారు. जय बाबा. జై బాబా. आप सबको जन्मदिन की बहुत बहुत बधाई हो. శర్మ జీ, 1 minute. बाबा के जन्मदिन पर आप सबको शुभकामनाएं. బాబాజీ గారి జన్మదినోత్సవానికి మీకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. बाबा को जितना मैंने करीब से देखा है, బాబాజీ గారిని నేను ఎంత దగ్గరలో చూశానో, बाबा एक ओशन है. బాబా ఒక సముద్రం.
बाबा के जो उद्गार हैं वो इतने विराट हैं कि इस शांति के दूत को पूरे विश्व में इनका नाम हो, ये हमारी आज के दिवस पर शुभकामनाएं हैं। धन्यवाद। जय बाबा। जय बाबा। బాబాజీ గారు ఈ ప్రపంచానికే రాజు. బాబాజీ గారు విశ్వశాంతి కోసం వచ్చారు, మనమంతా దానిలో పాల్గొందామని చెప్తున్నారు. जय बाबा। जय बोलो महाराज की जय, योगेश्वर महाराज की जय, योगेश्वर महाराज की जय। जय बाबा। మనమందరము ఆ కైలాసం చేరడానికి మూల ధ్యానాధ్యాసంతో కూడుకున్న వేదిక ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నాము. అక్కడ శాంతి జ్యోతి ఆలయం ఆ వేదిక కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి వే బాబాకి అంటే అక్కడ ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ బాబా బిల్డింగ్ బాబా ఉండేది కరెక్ట్. బాబా మనకి ఎప్పుడైనా పీచింగ్ కావాలనుకునేటప్పుడు టెంపుల్కి ఎట్లా వస్తారమ్మా, దీని పైకి వస్తారు, వచ్చి అక్కడ బాబాజీ కూర్చుంటే మనం ఉన్న సనాతన స్వయంభూ జ్యోతిర్మయ ప్రభు వారు ఈ సృష్టిలో సనాతనంలో వచ్చిన ఆది దైవం ఆయనే. జ్యోతిర్మయ ప్రభువుల వారిని ఇంకా మనం దివ్యంగం నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆరాధన, ఐక్యారాధన అన్న విషయం మనకు కలిగే ఉపయోగం ఉంది. ఈ దివ్య ఐక్యారాధన వల్ల మనకు కలిగే ఉపయోగం ఉంది అనే సత్యాన్ని ఆయన దివ్య గ్రంథంలో రాసుకొచ్చారు. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఆయన ప్రాంతంలోనే సర్వం కూడా సృష్టిగత తాలూకా స్థితులన్నీ కూడా తెలియపరచడం జరిగింది. సృష్టిగత ఎవరు తీసుకొని ఇవ్వండి అవుతుందేమో చేస్తే ఇవ్వండి. అలా Ayan,
విశ్వరూప స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతమయ్యా దివ్యావతార స్వాగతమయ్యా దివ్య స్వరూప స్వాగతం సుస్వాగతం దీవెనలే మాకు నిండుగా నీ చరణములే మాకు అండగా నీ దీవెనలే మాకు నిండుగా నీ చరణములే మాకు అండగా కరుణించవయా జ్యోతిర్బాబా కరుణించవయా జ్యోతిర్బాబా విశ్వశాంతికై వెలసిన దేవ స్వాగతం సుస్వాగతం
అయ్యా కృష్ణయ్య తాళము ఎత్తుకోండి కృష్ణ గారు ఎత్తుకోండి కృష్ణ చౌదరి గారు ఎత్తుకోండి పెట్టండి బాబుజీ గారు తిప్పాడు మనోడు శుభ్రంగానే అండి పెట్టామని మీకు వెరీ గుడ్ ఇదిలాగు ఇంకా లాగు అది మన అందరి మీద హృదయము ఆ దోచనమైన హృదయమే ఈ పెట్టి ఆ దోచనమైన వాక్యే ఈ పెట్టే మాత్రం సమయాన్ని మనం చేస్తున్నాము ప్రభుత్వ వారు చెప్పారు అక్కడనే దాన్ని అర్థమై ఈ భూమిపై చేసించి నేటికి 81 వసంతాలు గడిచేయి అశాంతితోనే ఈ మానవ లోకములకు ప్రశాంత నీ నేటించిన ఆది దైవమే నేను శరీరం ధరించి మనకు శాంతిని ప్రసాదించవచ్చిన ఆ కరుణామయుని అక్షరం ఈ గ్రంథముందులో ప్రజలంగా భద్రపట్టుకోవడానికి తయారు కాబడింది. ప్రతి వ్యక్తి గ్రంథం ముందు ఈ పెట్టె ముందు వచ్చి తండ్రి నేను అజ్ఞానిని నాకు జ్ఞాన ప్రసాదం చేయాలి అడిగితే తప్పనిసరిగా జ్ఞానాన్ని ప్రసాదించే ఆ మాత్రమైన శక్తి ఈ పెట్టి మనం పెట్టే అనేకంటే ఇది దివ్య భవనానికి చెప్తే దివ్య సౌధం మంత్రం మరి మనం చేస్తున్నాను జయ బాబా. ఇటువంటి ఈ దివ్య సౌధాన్ని మానవ లోకానికి ప్రసాదించిన ఆ మానవులకు మరొకసారి మనం జయాన్ని చెబుతాము. శ్రీ శ్రీ జ్యోతిర్మయ ప్రభువుల వారికి, శ్రీ శ్రీ జ్యోతిర్మయ ప్రభువుల వారికి, శ్రీ శ్రీ జ్యోతిర్మయ ప్రభువుల వారికి జయ బాబా. ఇప్పుడు కార్యక్రమాన్ని మనం ఇప్పుడు తొలి పలుకులతో శ్రీ పాండురంగారావు హైదరాబాద్ వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఎమరపూరి ఆశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకమైనది. బాబా గారు ఒక మహనీయులు మనకి శాంతి ప్రబోధం చేయాలని మనం కృతయుగములకు ముందు 2000 సంవత్సరముల పూర్వము ఆది మానవులు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు వారికి మహేశ్వరి ప్రచోదన బ్రహ్మ ఏ విధముగా ధర్మ ప్రవచనాలు చేసి వారి జ్ఞానులుగా చేసి వారి జ్ఞానబోధ చేసి వాడు మహాత్ములుగా తయారయ్యే విధంగా చేశారో అదే విధముగా ఈ రోజున మనకు సాధించాము, అన్ని విధాలు సాధించాము, కానీ మనకి ప్రశాంతం లేకుండా పోయింది. ఆయన మానవోత్తముడు, మానసిక శక్తి స్వాతంత్రం కావాలి. మానసిక శక్తి స్వాతంత్రము ఉన్నప్పుడు ఐక్యరాలను చేసుకుంటే అది ఎట్లా అంటే మన ఊరికి ఒక మంత్రి గారు ఒక కలెక్టర్ గారు వచ్చారనుకోండి, వారికి అందరం కలిసి సమిష్టిగా ఒక మహాదరి ఇచ్చామనుకోండి, ఆ మహాదరి ఇస్తే పటిష్టం ఉంటుంది. ఆ పటిష్టంలో మనం ఏదన్నా ఒక కార్యక్రమం కోరితే తర్వాత మా వాసుదేవమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని నడపవలసిందిగా ఏర్పాటు కూడా నమస్కారం తెలుపుతూ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు చైతన్య దీపిక అనే ఒక గ్రంథాన్ని ఇప్పుడు వారు సేవాన్ని పొట్టుకోవడం కోసం చేస్తున్నారు. తదుపరి శర్మ గారు సేవాన్ని దుష్కాలతో సన్మానిస్తున్నారు. ఈ జన్మదిన వేడుక సందర్భంగా ఎంతో ఆనందదాయకమైనది. శ్రీవారి జన్మదినం వారి కాదు, మనకి ఈ సన్మానాలు ఈ బహుమానాలు మానవ లోకానికే కానీ శ్రీవారి కాదన్నది మనమందరం గుర్తించాలి. జయ బాబా గారు జయనాథ్ శర్మ గారు శ్రీవారిని పునరాకృతం చేసేవారు. వారు కూడా శ్రీవారికి దృష్ట్యా కలిపి వారిని తప్పేస్తున్నారు. వారికి మన అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. వారి ఈ ఒకటి
వారి ఔన్నత్యం కాదు. ఎక్కడో రాయపూర్ నుంచి వచ్చి ఛత్తీస్గఢ్ రాష్ట్రము రాయపూర్ వాసి పరబ్రహ్మకు ఈ సత్కారం జరుగుతుందంటే యావత్ మానవ లోకానికి ఆనంద నాయుడు చీఫ్ని ప్రపంచానికి చీఫ్ని అందిస్తున్నారు. ఈ చైతన్య దీపిక అనే నామకరణంలో బాబా గారి నామకరణంతో ఇవాళ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ చైతన్య దీపిక విశిష్టత ఏమిటంటే మనం తెలుగులో తిరిగితే వెన్న వస్తుంది. అది ఎంత మనం ఎంతసేపు తిరిగినా ఎంత కొద్దిగా గొప్ప వస్తుంది. ఆరోగ్యంలో తరంగాలు చైతన్య దీపిక తరంగాలు చదువుతున్న కొద్దీ కర్ణాటకం మొదటిది శ్రీ ప్రచోదయ పరబ్రహ్మ విజయకుమార్ అనే ఒక తన భక్తుల్ని విశ్వనాథరావు కూడా మా కన్నీ పీడనంతటి విస్ఫోటన జరిగి మానవానికి జంతు జీవానికి మనుగడ పోతుంది అని చెప్పి నా బాధ. ఈ బాధను ఎవరు నివారిస్తారో నాకు అర్థం కావడం లేదు. అంటే తల్లి నువ్వు దిక్కు ఈ శ్రీయేశ్వర మహారాజ్ రాయపూర్ వారు జ్యోతిర్మయ ప్రభువుల దివ్యత్వం అనే గ్రంథరాజ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ జ్యోతిర్మయ ప్రభువు వారి విశిష్టత జ్యోతిర్మయ ప్రభువు వారి దివ్యత్వం గురించి శ్రీ గురుజీ శ్రీలంకన్ మహారాజ్ వారు వారి హిందీలో వారి తెలుగులో హిందీలో చదువుతారు. आप सबको मेरा नमस्कार। आप सबको बाबा जी के जन्मदिन की बहुत 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 बधाई हो। మీ అందరికీ నమస్కారాలు. బాబాజీ గారి జన్మదిన వచ్చిన అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. इस अवसर पर मुझे एक छोटी सी 2 लाइन तो याद आ रही है कि मैं बुझा हुआ दिया था। ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను ఆరిపోయిన ఒక దీపాన్ని तेरी बंदगी से पहले నీకన్నా ముందు ये जो रोशनी सी आ रही है ये है मेहरबानी तेरी। ఈ వెలుగు నీ యొక్క मेहरबानी వల్లే। आज बाबा जी का 81वां जन्मदिन है। साथ में इस आश्रम में मेरा भी जन्मदिन है। मैं भी अब 1 साल का हो गया हूँ। ఈ రోజు బాబాజీ గారి 81వ జన్మదిన, ఈ రోజు నాది బాబా जन्मदिनोत्सव। मैं ये मानता हूँ कि मेरा जन्म भी उसी समय हुआ है जब पहली बार बाबा के मेरे को दर्शन हुए। ఈ విధంగా నేను అనుకుంటున్నాను, బాబాజీ గారిని మొట్టమొదటి చూసినప్పుడు అప్పుడే నా జన్మదినోత్సవం అనుకుంటున్నాను। मैं अपने आप को बहुत खुशनसीब मानता हूँ। నా అంతటా నేను చాలా అదృష్టవంతుని అనుకుంటున్నాను कि आज से 17 साल पहले बाबा जी ने भविष्यवाणी की थी मेरे यहाँ आने की। నేను చాలా అదృష్టవంతుని। ఇంతకు ముందు 17 సంవత్సరాల క్రితం బాబాజీ ఒక భవిష్యవాణి చెప్పారు, అప్పుడు నేను ఇక్కడ రావాలి అని। और आप सबको मैं बहुत बहुत बधाई देता हूँ और ये बोलता हूँ कि आप सब भी मुझसे कहीं ज्यादा भाग्यवान है, क्योंकि मेरे फोटो से जो 40 साल से बाबा जी की असीम कृपा प्राप्त कर रहे हैं।
మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను వచ్చి ఒకే 1 సంవత్సరం అయింది. నాకన్నా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి బాబాజీని వెంబడిస్తున్నారు. మీరు నాకన్నా చాలా అదృష్టవంతులు. और मैं इन छोटे छोटे बच्चे जो यहाँ बैठे हुए हैं, इन लोगों से भी बहुत खुश हूँ कि मेरे को तो 50-55 साल की उम्र में बाबा जी के दर्शन हुए, इनको तो इतनी छोटी सी उम्र में ही बाबा जी के दर्शन हो गए. నేను ఇక్కడ చిన్న చిన్న పిల్లలను చూశాను. నాకు 50 సంవత్సరాలు అయిన తర్వాత బాబాజీ గారి దర్శనం దొరికింది. కానీ ఈ చిన్న పిల్లలకి ఇప్పుడే బాబాజీ గారి యొక్క దర్శనం దొరికింది. వీళ్ళు చాలా అదృష్టవంతులు. मुझसे पहले ही कहा गया है कि मैं थोड़ा बोलूं, पर बाबा जी के बारे में अगर लगातार सालों में बोलते जाए तो पूरा नहीं हो सकता. నన్ను చాలా తక్కువగా చెప్పమన్నారు. ఒకవేళ బాబాజీ గారి గురించి నేను చెప్పాలి అంటే ఎన్నో సంవత్సరాలైనా చెప్పినా కానీ జరగదు. बस इतना ही कहूंगा, आप सब बहुत भाग्यशाली हैं. और बाबा जी जो कहते हैं, बाबा जी जो हर बार आप सब लोगों को समझाते हैं है गुना राग, यहाँ आए हैं. ये अवसर मत छोड़िए, मत छोड़िए और मत छोड़िए. जय बाबा. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మాతృపూజ ప్రతి ఒక్కరూ చేయండి. ఎవరైతే గుణారావు యొక్క దీక్ష తీసుకోలేదో, జై బాబా. జై బాబా. మన తేజస్వర్ మహారాజు వారు వారు చెప్పిన అమూల్యమైన సందేశాన్ని విని అందరూ 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు శ్రీవారితో ఉన్నారు. నాకు అనిపించింది వారు ఆ మాట అంటుంటే, ఆ ఒకే సంవత్సరంలో ఆయన హృదయ ఫలాన్ని ఇది నిజంగా బాబా జన్మదినం అని మనం అనుకుంటే, శ్రీ జ్యోతిర్మయ ప్రభుల వారు గర్భఫలం నిర్మయ మాత గర్భఫలాన్ని వారు జన్మించారు. అదే శ్రీ ప్రభుల వారు ప్రతి ఒక్క హృదయ ఫలంగా ప్రతి భక్తుని హృదయం ప్రతి హృదయంలో ఆ శ్రీ శ్రీ జ్యోతిర్మయ ప్రభుల వారిని బిడ్డలుగా స్వీకరించగలిగారు. ఆ మహోన్నతమైన ఔన్నత్యం ఒక్క సంవత్సరంలో శ్రీ గులాబ్ సింగ్ జీ అది అనుభవించారు కాబట్టి చెప్పారు. అట్లాంటి ఆ మహనీయులాగే మనం కూడా ఆయన హృదయపరంగా మనం స్వీకరించి నమస్కారాలు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు బాబాజీ గురించి చెప్పవలసిన ఇష్యూలు 2 ఇష్యూలు చెప్పాలి. ఒకటి దివ్య తత్వము, దివ్యత్వము. ఆయన జన్మించి మార్గసిద్ధ పౌర్ణమి నాడు జన్మించారు. వారు జన్మించిన 7వ మాసంలోనే ఎలా ఉండేదంటే, సర్వజీవుల్ని ప్రేమించడం, అహింసా తత్వంతో ప్రబోధం గురించి ఆలోచించడం, సత్య, ప్రేమ, శాంతి వాటి గురించి ఆలోచించడం అనేది బాబాజీ వారు చేసేవారు. అయితే వారి అకుంఠ దీక్ష, ఒక 40 సంవత్సరాల అకుంఠ దీక్షతో ఈ దివ్య గ్రంథాన్ని ప్రజలకి ఇవ్వడం కోసం వారు దాన్ని ఇచ్చారు. అంటే ఈ దివ్యతత్వం యొక్క గ్రంథం విషయం. ఈ దివ్యతత్వంలో కూడా ఆయన కృతయుగ సత్య సామ్రాజ్యం గురించి, కలియుగంలో జరుగుతున్న కల్లోలాల గురించి విషయాన్ని క్రోడీకరించి మానవులకి సంఘ జీవన శైలి గురించి ఆహ్వానిస్తున్నాము. స్వర రచన చేసి ఇంకా సాయి చేశారు. ఇవి మన సంపాదించే గానామృతాన్ని ఈ మానవాళికి అందించే ఆ మహోత్తర కార్యక్రమం సంపాదన చేస్తున్నారు. तो अवसर पर नमस्कार. జై బాబా. మీ అందరికీ, అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అన్నలకి అందరికీ నమస్కారాలు. बाबा के संपर्क में आए हुए
मुझे बहुत ज्यादा दिन नहीं हुए हैं। బాబాజీ గారి దగ్గరకు వచ్చి నాకు ఎక్కువ రోజులు అవ్వలేదు. बाबा का जब रायपुर में दौरा हुआ था उस समय बाबा के संपर्क में मैं आया हूँ। బాబా గారు ఎప్పుడు రాయపూర్ వెళ్ళారు అప్పుడు ఈయన గారు బాబాని కలిశారట. लेकिन ये मेरा सौभाग्य है कि बाबा से मैंने गुणारागम लिया और जब से मैंने ఎప్పుడైతే నేను బాబాజీని కలిశానో అప్పటి నుంచి నా యొక్క నడవడిక నా యొక్క జీవితమే మారిపోయింది అంటున్నారు. भारत भूमि में మహర్షులు చాలా మంది పుట్టారు और वे अपने ज्ञान का जो अपार भंडार उनके पास में है उसको अपनी पुस्तकों से माध्यम से వాళ్ళు అనేకమైనటువంటి గ్రంథాలు రాసి మనకందరికి జ్ఞానాన్ని అందించారు. निश्चित रूप से जो कि हम सब से प्यार करने का उन्होंने जो एक संदेश दिया है वो निश्चित रूप से अद्वितीय है। ఇది గ్యారంటీగా బాబాజీ గారు అందరినీ ప్రేమించాలి అనే ఒక తత్వంతో అందరినీ ప్రేమిస్తున్నారు. ఇది చాలా గర్వించదగినటువంటి విషయం. मैंने बहुत से आश्रम देखे हैं लेकिन उस आश्रमों में 5 स्टार संस्कृति जो है वो पनपती है, लेकिन बाबा के इस आश्रम में मुझे ऐसा लगता है कि वाकई हम प्रकृति की गोद में आ गए हैं और हमारे सिर में एक ऐसे ज्योतिर्मय बाबा का हाथ है जो कि हमारा शेष जीवन जो है वो निश्चित रूप से वो हमारे लिए एक लाभदायी होगा। నేను చాలా ఆశ్రమాలు చూశాను. అక్కడ ప్రతి చోట 5 స్టార్ హోటల్స్ కన్నా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఎలా ప్రకృతిలో ఎలా ఉంటామో ప్రకృతి విలువ మనం ఎలా ఉంటామో అలా ఇక్కడ ఉంది. समझ में नहीं आती है लेकिन फिर भी ప్రేమించారు. మీరు ఈవేళ ఈ రోజున క్యాలెండర్ని ఆవిష్కరిస్తారు. ఆ భాగ్యం అంటే కాలాన్ని మనకి తెలియపరిచే ఆ భాగ్యాన్ని మా సోదరులకి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై బాబా. बाबा अगर अम्मा की तेजेश्वर महाराज की సరిపోదు. ఇప్పుడు అనగా బాబాజీతో ఎవరు కూడాను సద్గురుని మనం ఎక్కనవసరం లేదు, సద్గురువే మనం రప్పించుకుంటారు. అలాంటి పరిస్థితి నాకు జరిగింది. నేను గాజువాకలో శ్రీహరిపురంలో ఉండగా బాబాజీ గాజువాక పీఠం మీద ఉండేవాడు. అయితే నేను గాజువాక కొద్ది ఇంటికంటే తిరిగి వెళ్ళిపోయి నెక్స్ట్ ఆ రాత్రి అంతా నిద్రపడలేదు నాకు. నెక్స్ట్ డే అప్పుడు బాబాజీ అన్నారు ఎవరక్కడ అని. ఆ వాయిస్ ఇప్పుడు లేదు. అది ఎలా ఉండేదంటే బాబాజీ ఎలా అనేవారంటే ఆకాశం కింద జీవించు సర్వపూజనులారా అనే విధానంగా ఆ కాశను కమాండ్ ఇప్పుడు బాబాజీ స్వరం అంత లేదు. అప్పుడు ఉండే స్వరం ఆ స్వరం అంత కాషన్ ఉండేది. ఒకే ఒక్క సెంటెన్స్ లో అంతా తేల్చేశారు. జ్ఞానికి నేను చెప్పనవసరం లేదు, అజ్ఞానికి నేను చెప్పినా తెలియదు అన్న అదే మాటతో నాకు నా మైండ్ లో ఉన్నంత క్లియర్ అయిపోయి ఇక బాబాజీకి రోజు వస్తాం. ఏ రోజు వదలలేదు నేను అక్కడ ఉన్నప్పుడు. రోజు వచ్చి పెడుతూ
బాబూజీ ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోవడంలో నేను చెప్పనవసరం లేదు. భక్తులందరికీ తెలుసు, వాళ్ళందరికీ వాళ్ళ అనుభవాలు ఉంటాయి. అందుకన్నా ఇందాకే గుడి చెప్పారు, మాతృ పూజ ఉంటేనే మనం బాబాజీ నుంచి ఆడగలం. కానీ కాను, కానీ బాబాజీ ఆశీర్వాదం వల్ల ఈ రోజు ఈ స్టేజ్ మీదకి వచ్చి నేను మీ అందరి ముందు నిలబడుతున్నాను. నేను కొన్ని సంవత్సరాల నుంచే బాబాజీ భక్తురాలని, కానీ బాబాజీ కృప మా అందరూ ఉండడం వల్ల మా కుటుంబం మొత్తం బాబాజీ భక్తులమయ్యాము. ఇది నమ్మకంతో రాలేదు కాబట్టి వెళ్ళకూడదు అనే భావన అనేది మన మనసులోకి రాకూడదు. ఎక్కడైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకి నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకంతో మనకు ఉన్నటువంటి ఆ భావాలు కూడా మారుతూ ఉంటాయి. మాకు బాబాజీ దగ్గర బాగా అభిమానము, అంతేకాకుండా ప్రత్యేకంగా బాబాజీ మాకు గురుత్వం ఎందుకు ఏర్పడిందంటే, బాబాజీ ఒకటే చెప్తారు ఏంటంటే మనము జ్యోతి పూజించాలి. నన్ను, నా విగ్రహాన్ని, లేకపోతే నా ఫోటోని అలా పూజించద్దు. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా హిందువులోని, ముస్లింలోని, క్రిస్టియన్లోని ఎవరైనా సరే అందరూ నాకు సమానమే. అన్ని మతాల వారు ఒకటే నాకు. కాబట్టి మీరు ఎవరైనా సరే నా దగ్గరకు రావచ్చు, వెళ్ళొచ్చు, నా ఆశీర్వాదం పొందొచ్చు. అలాగే నా దగ్గర ఏమి ఫోటోలు పెట్టుకోక్కర్లేదు. మీరు జ్యోతి పూజించండి. మనకు జీవితం కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ జీవాన్ని విడిచేసి మనం ఏదో లోకాలకు వెళ్తాము. ఆ లోకం ఏంటనేది మనకు తెలియదు. మళ్ళీ పునర్జన్మ అనేది ఒకటి వస్తుంది. ఆ పునర్జన్మ అనేది లేకుండా చేసుకోవాలి అంటే గుణారాధన తీసుకోండి, జ్యోతిని పూజించండి అని చెప్తారు. అదొకటే మీ అందరికీ నేను ఇచ్చే సందేశం. అమ్మగారు, వదిన గారు, తల్లి గారు, అక్క, బావగారు, బాబు వీరికి అందరికీ అక్షంతలు ఇవ్వండి, బయట కూడా ఇవ్వండి. ఓం గురు సాహం గురు జ్యోతిర్మయం గురుదేవో తేజస్వరం గురు సాక్షాత్ అహం జ్యోతి తస్మై శ్రీ దివ్యాత్మః. ఓం మాతా పితా గురుదేవో భవ అక్షర బ్రహ్మానందో భవ సర్వజీవ సంరక్షణో భవ. ఓం విశ్వం విశ్వేశ్వరం విశ్వకర్మ జ్యోతిర్మయం. ఓం జ్యోతి శాంతి శాంతి శాంతి. ఓం సనాతనం సహస్వాహం అహం జ్యోతిర్మయ అనాది శూన్యం ప్రతిరూపం కారం సహస్రితం. ఓం జ్యోతి శాంతి శాంతి శాంతి. ఓం అనంత జ్యోతి జీవాధారం పంచభూతాత్మయే ప్రత్యక్ష స్వరూపం సృష్టి స్థితి లయ కారణం సప్తభూమిక పరిణామం సత్యజ్ఞానానంద స్వరూపం నామకనేత్రం దివ్యజ్యోతి ప్రకాశం అమృత. ఓం జ్యోతి శాంతి 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 వివేకం పరిపూర్ణ ప్రేమ స్వరూపం. ఓం జ్యోతి శాంతి శాంతి శాంతి. ఓం దుష్టజన సంస్కరణం శరణాగతి రక్షమాం కృపా సత్య సంపూర్ణం దీన హృదయా దర్శనం భావాతీతం పురాణ పురుషం. ఓం జ్యోతి శాంతి శాంతి శాంతి. ఓం పరమాత్మ స్వరూపం జీవాత్మ స్వరూపం దివ్య దేహాత్మ స్వరూపం అష్టావతరణం వైచక్ష్యం దివ్య తేజోమయం శాంతి జ్యోతి పరమాత్మరం సహస్రాహం అహం పూజారాధం. ఓం జ్యోతి శాంతి శాంతి శాంతి. బాబా ఇస్తే
బాబాజీకి నమస్కరించండి. ఈ నవ దంపతులు ఇద్దరికి మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మీరందరూ మీకు దండిద్దామా దండిద్దామా ఇప్పుడు మీరు పెళ్లి కుమారుని తీసుకుని ఆ ముందు వెళ్తే ప్రతి ఒక్క ఆశీస్సులు అక్కడి నుంచే బాబు ఇంకా దక్షిణ అలా తీసుకెళ్ళి కళ్ళ దిగండి. ఇంకా అమ్మాయి మీరు వెళ్ళాలండి. ఇప్పుడు పాప ఒక్క పాట పాడుతారు. Happy birthday to you, life is my happy day. May your life is my happy day. You are a gift to the Lord above, and in the praises of Jehovah. You are a gift to the Lord above, and in the praises of Jehovah. Happy birthday to you. Want to sing a bless. Love you will burn to this world. The day you wanna rest, jungle for yourself. Love you will burn to this world. Happy birthday, we wish you. Happy birthday, we wish you. ఇంకా దయచేసి ఇంకా బాబు కృపా సత్య సంపూర్ణుడు సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడు మహిమాస్వామికి అనంత జ్ఞాని అగోచరుడు ప్రకారమని ఉన్న సర్వేశ్వరుడు మీ అందరికీ సదా తోడై ఉండి మీకు సుఖశాంతి సౌభాగ్యం ప్రసాదిస్తున్నాడు. అధాస్ సుగమ జయ జ్యోతి జగజ్యోతి శుభోదయం. చదువు లేవు, జ్ఞానవంతులు కాదు. మరి జ్ఞానులు అంటే జ్ఞానం కాబట్టి భగవంతులను పూజించడానికి ఒక విషయం ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుస్తుంది. ఆ విషయాన్ని నమస్కరిస్తూ నేను మీకు జ్ఞానోపదేశం చేస్తాను. ఆ విషయం మీద లేకపోతే నేను లేను, మీరు లేను. నేను లేను, మీరు లేరు అంటే అది ఏమిటి? అమ్మ. అమ్మ లేకపోతే మనం లేము. మనం ఉన్నామని అనుకోవడం కూడా అజ్ఞానమే. కాబట్టి అమ్మను అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటాం ఒకసారి. ఏమని? అమ్మ, నీవు మాకు ఈ జన్మించావు, నీకు ప్రణామం చేసుకునేటటువంటి సుగుణాన్ని కూడా మాకు ప్రసాదించి తండ్రి తల్లి అని మన పేరెంట్స్ అంటే మన తల్లిదండ్రులని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దైవానికి ఆ ప్రార్థన అందుతుంది. కానీ మంత్ర తంత్ర యంత్రాలకి దేవుడు దిగురాడు. కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు తెలియపరచడానికి, ఈ దివ్యమైనటువంటి గ్రంథాలను మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. దీనికి కారణం పవిత్రమైనటువంటి హృదయం కావాలి. ఈ గ్రంథాన్ని మనం
కరుణించాలి అంటే పవిత్రమైనటువంటి హృదయం కావాలి. కాబట్టి ఆ హృదయానికి బదులుగా ఒక పసిపాపను నేను పెట్టుకున్నాను. పాపం తెలియని ఈ గ్రంథం